వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని అన్నారు. అత్యవసర పనులకు వెంటనే పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, దీంతో వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం చూశారని సీఎం అన్నారు. ఈ పరిస్థితిని మార్చే పనులు మొదలు కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయంలో R&B శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా నేడు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్, గుంతల సమస్య ఉందని అధికారులు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని సీఎంకు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. వీటి కోసం కనీసం 300 కోట్ల నిధులు అవసరమని తెలిపారు. పాత్ హోల్స్ పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు. సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చ, రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో సీఎంకు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికపైన నిపుణులు సాధ్యాసాధ్యాలను వివరించారు. భీమవరం, పిఠాపురం, గొల్లప్రోల్లో SLRM ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజలు SLRM ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. SLRM ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ SLRM వర్క్షాప్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. SLRMపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు భీమవరం, పిఠాపురం, గొల్లపురంలో SLRM ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. చెత్త నుంచి వివిధ ఉత్పత్తులకు ముడి సరుకు తయారు చేయవచ్చని అధికారులు తెలియజేశారు. డ్రైనేజీ టు డైమండ్ అనే కాన్సెప్టుతో SLRM ప్రాజెక్టును రూపొందించామని SLRM రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ వర్క్షాప్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పంచభూతాల్లో నీరు ఉంది, కానీ ఆ నీటిని మనం పూజలకే ఉపయోగిస్తాం తప్ప నీటిని శుభ్రంగా ఉంచమని అన్నారు. 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుందని, పనికిరాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందన్నారు. శ్రీనివాసన్ గత 2 దశాబ్దాలుగా SLRM ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారని, పిఠాపురంలో తొలిసారిగా SLRM ప్రాజెక్టు చేపట్టనున్నామని తెలిపారు. ప్రజలు SLRM ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పంట కాలువ కనిపిస్తే చాలు దాన్ని డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారని, ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచేందుకు మాస్టర్ ట్రైనర్స్ ను సిద్ధం చేస్తామని అన్నారు. SLRM ప్రాజెక్టును తమ కార్యాలయంలో పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. SLRM ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ పేర్కొన్నారు. అలావుద్దీన్ అద్భుతలాగా పెద్దానికి వెంటనే పరిష్కారం అవ్వాలి. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే, వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర. అంటే నిజంగా దానికి ఎంతో కొంత. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే, ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే, డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య అంటే ఇవన్నీ అయిపోయేలోపు అది కదా. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురమో లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబొరేట్గా మీ తర్వాత ఇప్పుడు ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో థింక్ యూ నేను ఛత్తీస్గఢ్ సార్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగా మనకు డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంటే. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్
నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాం త్రూ ఫ్రమ్ పిఆర్. వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు దస్త్రంపై తొలి సంతకం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే 6 ఫైళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు సంతకాలు చేశారు. పోలవరం పిలుస్తోంది కార్యక్రమంపై తొలి సంతకం, వ్యవసాయ యాంత్రీకరణపై 2వ సంతకం, 217 జీవో రద్దు చేస్తూ మరో సంతకం, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధుల విడుదలపై ఇంకో సంతకం, పశువుల డీవార్మింగ్, యాన్యువల్ సెన్సెస్పై ఇలా 6 సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖకు తాళం వేశారని, కానీ కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదన్నారు. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తామని తెలిపారు. కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే, ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు. అదే విధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ రోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. నగరంలోని ఏలూరు రోడ్డు ఆంధ్ర భవన్ ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. షర్మిల మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి నెల రోజులు గడుస్తున్నా వాటి ఊసే లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6లో పొందుపరిచిన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. మంచి పథకం కాబట్టి తెలంగాణ, కర్ణాటకలో సక్రమంగా అమలవుతోందని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది, మహిళలకు రక్షణ కల్పిస్తోందని అన్నారు. వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే అని, రాజశేఖర్ రెడ్డికి వైసీపీ జగన్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి వైసీపీ తోక పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి రోజున జగన్ ఏమి చేశారని ప్రశ్నించారు. ఇడుపులపైలో కూడా 5 నిమిషాలు మాత్రమే ఉన్నారని అన్నారు. సొంత తండ్రికి జయంతి సభ ఎలా చేయాలని అడిగారు. సిద్ధం సభకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, కనీసం రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏం చేశారని నిలదీశారు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. బీజేపీ వారు లోక్సభ స్పీకర్ పదవికి మణిపూర్లో జరిగిన ఘటనలకు కూడా వైసీపీ వత్తాసు పలికిందని అన్నారు. వైసీపీపై ఉన్న కోపంతో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కొందరు ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ పార్టీకి రాజశేఖర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని షర్మిల మరోసారి స్పష్టం చేశారు. మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువైతే, సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే, మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది. కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం. మరి ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో, దీంట్లో విధి విధానాలు ఏముంటాయో, పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది? మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది.
ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది. మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి? బస్సులోకి ఎక్కుతారు, వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి. ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు రెండో రోజే దీన్ని అమలు చేయగలిగారు. ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు. కాబట్టి విధి విధానాలు ఏమీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలతో పాటు అనుమతులు కూడా సింగిల్ విండో విధానంలో అందిస్తుందని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ఆయన కోరారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని ఓ హోటల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా, దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సిఐఐ సంయుక్త ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. రాష్ట్రంలో సముద్ర నదీ తీర ప్రాంతం అధికంగా ఉన్న కారణంగా ఇక్కడ అనేక పంటలు పండుతున్నాయని, ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఎంతో భవిష్యత్తు ఉందని ఆయన పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు. ప్రపంచంలోనే రాష్ట్రానికి తగిన గుర్తింపు తీసుకువచ్చే విధంగా సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మనతో కలిసి, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వం ఉండటం కూడా మన రాష్ట్రానికి శుభపరిణామం అని చెప్పేసి కూడా నేను నిర్దిష్టంగా మనం చేస్తాను. మరి మన రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే వ్యవసాయకంగా మనం పారిశ్రామికంగా పెద్ద గుర్తింపు పడకపోయినప్పటికీ కూడా దేశంలోనే అన్నపూర్ణగా పేరుగాంచిన మన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల పంటలు, వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, రైస్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, ఇంకా అనేక పంటలు ఈ దేశంలో మన అదృష్టం ఏంటంటే మనకి అన్ని రకాల సారవంతమైన భూముల్ని ఆ భగవంతుడు మనకి ఇచ్చటం మన అదృష్టం అని చెప్పేసి మనం చేస్తాం. అన్ని రకాల పంటలకి అనువైన సారవంతమైన భూములు మన రాష్ట్రంలో డిఫరెంట్ రీజియన్స్లో, ఒక్కొక్క రీజియన్కి వెళ్తే ఒక్కొక్క పంట. మన కృష్ణా గుంటూరు ఇది మన తీసుకుంటే మన గోదావరి డిస్ట్రిక్ట్స్ని, గోదావరి నది కృష్ణా నది ఒకటి ఉన్న మన జిల్లాలు తీసుకుంటే రైస్ బ్రహ్మాండంగా పండిస్తాం. అదేవిధంగా గుంటూరు వెళ్తే ప్రపంచ పేరునికి కన్నా మిర్చి కానివ్వండి, ఐటీసీ ఈరోజు టోటల్గా వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా, వాళ్ళ చిల్లీకి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా గుంటూరు నుంచే రన్ చేస్తూ ఉన్నారు. అంటే మన చిల్లీ ఏదైతే ఉందో, గుంటూరు మిర్చి ఏదైతే ఉందో ప్రపంచంలోనే క్వాలిటీలో నెంబర్ 1 అని చెప్పేసి. అనంతరం మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అడిషనల్ సెక్రటరీ మిన్హాజ్ ఆలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి అనేక రాయితీలు ఇస్తోందని అన్నారు. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జాతీయ అధ్యక్షులు నర్రా రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఎంతో అనుకూలమైన ప్రాంతమని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి పరిశ్రమల ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించడంతో పాటు అనుమతులు, రాయితీలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరనున్నట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ని ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. రైతు బజార్లను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బజార్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చారని చెప్పారు. నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట లభించేలా ఒక మినీ సూపర్ బజార్ ను తీసుకురావాలని ప్రయత్నించారని అన్నారు. ధరల స్థిరీకరణకు దోహదపడేలా 16 రకాల సరుకులు మార్కెట్ కన్నా తక్కువ ధరలకు అందించాలని చెప్పారు. పౌర సరఫరాల శాఖ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో పటమట రైతు బజార్లో ఏర్పాటు చేసిన కందిపప్పు, బియ్యం ప్రత్యేక కౌంటర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. కందిపప్పు, బియ్యం అమ్మకాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని అన్నారు. గత 5 ఏళ్లలో రేషన్ దుకాణాల ద్వారా కేవలం కేంద్రం ఇచ్చే బియ్యం మాత్రమే ఇచ్చారని, కందిపప్పు, పంచదార ఇవ్వలేదన్నారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ సూపర్ బజార్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కందిపప్పును అందుబాటులోకి తెచ్చారని అన్నారు. సన్న బియ్యం కూడా అందుబాటు ధరలో ఇస్తున్నారని, రానున్న రోజుల్లో పంచదార కూడా ఇస్తారని మంత్రి చెప్పడం జరిగిందన్నారు. కందిపప్పు కేజీ 160 రూపాయలు, బియ్యం 48-49 రూపాయలకు రైతు బజార్లో అందించడం జరుగుతోందన్నారు. దీన్ని మరింత విస్తృత పరిచేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పప్పులే ఉన్నాయో లేకపోతే పంచదార ఉందో ఇంకా అనేక రకాలైన వస్తువులు ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా కూడా పేదలకు అందుబాటులో తీసుకురావాలని కూడా 2014-19 ఆయన ప్రయత్నం చేసిన విధానాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజునైతే సుమారు 10-16 రకాల సరుకులు నూనెతో సహా మార్కెట్ లో ఉన్న రేట్ల నుంచి తగ్గించి ధరల స్థిరీకరణకు ఉపయోగపడే విధంగా ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి అనేకమైన వస్తువుల్ని ఆయన పేదలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో కందిపప్పు ఎవరు కూడా ఏ పేదవాడు చూడాల, పంచదార చూడాల. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చిన బియ్యమే, ఆయన ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని ఈయన రూపాయికి అమ్ముకున్న సందర్భం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మరలా ఆ మినీ మాల్ గా తీసుకెళ్ళడానికి మొట్టమొదటిగా కందిపప్పుతో స్టార్ట్ చేశారు. అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతోంది రీజనబుల్ రేట్. దాంతోపాటు రాను రోజుల్లో పంచదార, నూనె ఇవన్నీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పారు. అందువల్ల ఈ రోజున ఈ పట్టమట రైతు బజార్ ఒక మంచి రైతు బజార్ గా తీర్చిదిద్దబడి ఈ రైతు బజార్ లో ఇవాళ ఈ వస్తువులు అందుబాటులో బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, అదేవిధంగా బాయిల్డ్ రైస్ ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. 49 రూపాయలు, 45 రూపాయలు, 160 రూపాయలు రేట్లు పెట్టి మరి చాలా మంది కూడా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని మరింత విస్తృతపరిచి ఇంకా పేదలకు అవసరమైన వస్తువుల్ని పెట్టి దీని ఒక మార్కెట్ గా తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో ప్రతిరోజు శ్వేతపత్రాలను విడుదల చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసమే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటై నెల రోజులైందని, రాష్ట్రంలో కూటమి అబద్దాలు చెబుతోందని విమర్శించారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రజలకు ఎక్కువగా విద్యుత్తు ఛార్జీలు వేస్తున్నారని మండిపడ్డారు. మీడియా వారు ట్రూ ఆఫ్ ఛార్జీలో అమరావతి నిర్మాణం గురించి అడిగితే సీఎం మాట దాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామన్న బాబు ఇప్పుడేం చేయలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబుకు ప్రజలపై వినయం, ప్రేమ ఉంటుందని, అధికారంలోకి రాగానే బాబు బలుపు మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు కోటలు దాటించారని అన్నారు. ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసమే ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పానా? నీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి. వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రజావేదికని పడగొట్టి చూశారు. అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసుకు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు. మంచోడు ఆయన ఏమడిగాడు? ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తానో, ఇక్కడ సంపద ఉందన్నారు కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే? నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు? నువ్వు ఉంటే అమరావతిలో. ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలంటూ ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని. ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట. 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్? ఎర్రబుక్ లో రాసుకున్నాయి ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికి చెప్పాడు. అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాంశు శుక్లా సంక్షోభాలను సవాలుగా తీసుకుని సమస్యకు పరిష్కారం చూపించడంలో తనదైన ముద్ర వేస్తారనే మంచి గుర్తింపు ఉంది.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2వ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాంశు శుక్లా ఐఎన్పిఆర్ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్గా రావడం ఆనందంగా ఉందన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాంశు శుక్లాకు ఘనస్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ఎల్ స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి కిరణ్ కుమార్, కస్తూరి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ మధుసూదన, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు సివి కృష్ణారెడ్డి, నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎం భాస్కర్, నారాయణ, జివి ప్రసాద్, వెంకటరాజు గౌడ్, ఎఫ్డీసీ జనరల్ మేనేజర్ శేషసాయి, ఐఎన్ఆర్పిఆర్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలొగించాయి. కళాశాల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తూ ఉల్లాసంగా గడిపారు. నగరంలోని శ్రీ శ్రీనివాసస్ గ్రావిటీ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఉత్సాహభరితంగా సాగాయి. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలొగించాయి. తెలుగు, హిందీ సినిమాల్లోని పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కళాశాల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తూ ఉల్లాసంగా గడిపారు. విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసస్ గ్రావిటీ విద్యా సంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా జేఈఈ మెయిన్స్లో ఐఐటీ ర్యాంక్స్, మెడిసిన్లో ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు మెమోంటోలు అందచేసి వారిని అభినందించడం జరిగిందన్నారు. సీనియర్స్, జూనియర్స్ కలిసి 1000 మంది ఫ్రెషర్స్ డేలో పాల్గొన్నారని చెప్పారు. సీనియర్స్ విద్యార్థులు గ్రావిటీ విద్యా సంస్థల ప్రాముఖ్యతను తెలియచేసి వారు సాధించిన చక్కటి ఫలితాల గురించి వివరించారని అన్నారు. అధ్యాపకుల కృషి, టీం వర్క్తో మంచి విజయాలు సాధిస్తున్నామని, మునుముందు మరిన్ని విజయాలు సాధిస్తామని తెలిపారు. మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ను దేశానికి అందిస్తామని తెలిపారు. రిజల్ట్స్ని ఇచ్చినటువంటి గ్రావిటీకి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వెళ్ళిపోయినటువంటి పిల్లలందరూ కూడా వారి వారి యొక్క సందేశాలని చక్కగా వినిపించి గ్రావిటీ విద్యా సంస్థలు విజయవాడ యొక్క ప్రాముఖ్యతని చెప్పి చక్కటి ప్రసంగాలు ఇచ్చారు. సో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా తల్లిదండ్రులు, మా దగ్గర చదివేటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మా అధ్యాపకుల యొక్క కృషి ఇక్కడ టీం వర్క్గా చేసి చక్కటి రిజల్ట్ సాధించడానికి ఉపయోగపడింది. సో దానికి సంకేతకంగానే విజయ పరంపర సభ అనుకోవచ్చు, లేదా వెల్కమ్ పార్టీ అన్ని కలిపి మేము ఈరోజు చేయడం జరిగింది. విద్యా సంస్థల డైరెక్టర్ నీలిమా పరుచూరి మాట్లాడుతూ నీట్, ఐఐటీ కోసం ప్రత్యేకంగా తాము ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. ఆ స్పెషల్ కేర్ అనేది మాత్రం మా గ్రావిటీ నుంచి దొరుకుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ ఇంటర్మీడియట్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్ దీనిలో లైఫ్లో. కాబట్టి పేరెంట్స్కి చాలా టెన్షన్ ఉంటుంది ఈ టైంలో ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఏంటి అనేది. ఖచ్చితంగా యూ కెన్ చూస్ అవర్ గ్రావిటీ అండ్ వీ కాన్ఫిడెంట్లీ టెల్ యూ దట్ వీ కెన్ అచీవ్ అవర్ రిజల్ట్స్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.